ఎప్పుడైతే మనం పాస్ట్ టెన్స్ ఫస్ట్ నేర్చుకుంటామో మిగిలిన ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పాస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం మిక్స్డ్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్ మిక్స్డ్ కాన్సెప్ట్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఫ్రెండ్స్, మీకు ఆల్ పాస్ట్ స్ట్రక్చర్స్ మనం కంప్లీట్ చేసాం. ఏంటది? వాజ్, వర్, యూజ్డ్ టు, ఇవి కంప్లీట్ చేసాం. అంటే వాజ్, వర్ అనేది పాస్ట్ ట్రూత్, యూజ్డ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్. పాస్ట్ హ్యాబిట్ కంప్లీట్ చేసాము. ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్స్డ్ కాన్సెప్ట్ చెప్పుకోబోతున్నాం. అంటే వాజ్, వర్ యూజ్ చేస్తాము పాస్ట్ ట్రూత్. ఓకే, తర్వాత యూజ్డ్ టు పాస్ట్ హ్యాబిట్ యూజ్ చేస్తాము. తర్వాత హ్యాడ్ పాస్ట్ పొజిషన్ స్ట్రక్చర్ కూడా యూజ్ చేస్తాం. అంటే ఈ 3 కలిపి మనం ఇప్పుడు మిక్స్డ్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఎందుకు అంటే యాక్చువల్గా ఇంతవరకు ఏవైతే సింగిల్గా నేర్చుకున్నామో అవన్నీ ఒక్క ప్లేస్లో పెట్టి మనము ఒక్కసారిగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి పాస్ట్ స్ట్రక్చర్స్ అన్నీ అలవాటు అయిపోతాయి. బిఫోర్ గోయింగ్ టు క్లాస్ మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఇవి నేర్చుకోవడానికి అవేంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇమేజ్. పాస్ట్ ఇమేజ్ మీ కళ్ళ ముందు తెచ్చుకోవాలి. ఓన్లీ ఇమేజ్ చూస్తూ డైరెక్ట్గా మనం మాట్లాడాలి. అంతే తప్ప ట్రాన్స్లేట్ చేయకూడదు. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయకూడదు. ఏదైతే మీకు కనిపిస్తుందో అది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడాలి. నెంబర్ 2 ఏంటంటే రైట్ మాట్లాడతామా రాంగ్ మాట్లాడతామా అనేది అస్సలు భయపడకూడదు. ఎందుకు అంటే ఇక్కడ నేను ఉన్నాను మీకు గైడ్ చేయడానికి. ఎట్లా మాట్లాడాలి, ఏంటి, ఎట్లా చెప్పాలనేది మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. మనం రైట్ రాంగ్ అనేది ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము. మనకి ఏదైతే వస్తుందో అది మనం కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం చేసే మిస్టేక్ మనకు తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ అంటే ఆఫ్టర్ మాట్లాడిన తర్వాత మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు రైట్ మాట్లాడుతున్నామా రాంగ్ మాట్లాడతామా అనేది అస్సలు భయపడద్దు. మీకు ఏదైతే వస్తుందో అది చెప్పండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు చూడండి, పాస్ట్ మిక్స్డ్ కాన్సెప్ట్ అంటే యూ క్యాన్ సే ఎనీథింగ్. పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏదైనా సరే, రాబరీ కానీ, బర్త్డే కానీ, ఏదైతే జరిగిందో మీ బర్త్డేని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే మ్యారేజ్ డేని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పాస్ట్ ఇన్సిడెంట్ ఏదైనా కూడా మీరు యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా ఫ్రెండ్స్? బర్త్డే అనేది ఎట్లాగ సెలబ్రేట్ చేస్తామనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అదే ఫాలో కండి. ఏ ఇన్సిడెంట్ అయినా, పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏదైనా కూడా మీరు ఈజీగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుంచుకోండి, మనకి 2 మైండ్స్ ఉంటాయి కదా, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఏంటి మన కాన్సెప్ట్ ఏమిటంటే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏమిటంటే సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అలవాటు చేస్తున్నాం. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మన సబ్ కాన్షియస్ మైండ్కి అలవాటు చేస్తున్నాము అనమాట. మన టంగ్కి, మన వోకల్ కార్డ్స్కి ఇది అలవాటు చేస్తేనే ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడగలం. మీకు తెలిసిందే కదా, మనం చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నాం? వింటూ వింటూ పెద్దవాళ్ళు మాట్లాడినవి, అలాగే వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఎలాగైతే నేర్చుకున్నామో ఇప్పుడు మనం అలాగే ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. చిన్నపిల్లలుగా మారిపోవాలి మనం. ఏదైనా ఒకటి స్కిల్ కానీ ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు మనం చైల్డ్గా మారిపోవాలి, చిన్న పిల్లలుగా మారిపోవాలి. అప్పుడే మనం హ్యాపీగా నేర్చుకోగలం. ఈ వయసులో ఏంటి నేర్చుకునేది, అబ్బా ఇది ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇవన్నీ వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ లాంగ్వేజ్ కావాలి కదా, ఈ లాంగ్వేజ్ కావాలి. ఇంకా ఇంకా ముందు కూడా అంతా మనం డిజిటలైజ్ అయిపోతుంది, మన లైఫ్ డిజిటలైజ్ అయిపోతుంది. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి చాలా చాలా అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను మా ఇంట్లో జరిగిన ఒక బర్త్డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వి సెలబ్రేటెడ్ మై సన్స్ బర్త్డే 3 months ago. We bought a dress for him, ordered a cake for him. We invited all his friends to birthday party. In the evening, all his friends gathered to the party and enjoyed a lot. We ordered some snacks also. They said happy birthday to him and they sang a birthday song. And they enjoyed a lot the evening snacks, and they played some games, and danced. They danced for some songs also. They enjoyed a lot the food also. We offered them return gift also. We celebrated my son's birthday 3 months ago.
We decorated my house with balloons. We bought a new dress for him, and we ordered a cake. We ordered some snacks also. We invited his friends, all his friends, to the party. In the evening, all his friends gathered to the party. They enjoyed a lot. They enjoyed evening snacks also, and they said happy birthday to him, and they sang a birthday song. They sang a birthday song. They played some games. And they danced for some songs, and they chit chat for some time, and we arranged magic show also. They enjoyed a lot the magic show. Like this we can explain anything, friends. Birthday or marriage day, anything, past events, ఏదైనా సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్ కాన్సెప్ట్స్ ఇందులో రావాలి. వీ యూజ్ టు సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ హిస్ బర్త్డే. We use it to. He had many friends. My son had many friends. Had అనేది పాస్ట్ పొజిషన్ వచ్చింది. We used to celebrate every year his birthday. ప్రతి సంవత్సరం అతని బర్త్డే మేము సెలబ్రేట్ చేస్తాము. అక్కడ యూజ్ టు యూజ్ చేసాం. ఓకే, దే వర్ డాన్సింగ్ ఎట్ దట్ టైమ్. దే వర్ ప్లేయింగ్. He was enjoying a lot. My son was enjoying a lot with his friends. అక్కడేమైంది? మై సన్ వాజ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అతని ఫ్రెండ్స్తో. దే వర్ డాన్సింగ్. హిస్ ఫ్రెండ్స్ వర్ డాన్సింగ్. అతని ఫ్రెండ్స్ డాన్స్ చేస్తూ ఉన్నారు. వాజ్ వర్ రెండు యూజ్ చేసాం కదా. We use it to celebrate every year his birthday. ఇలాగా అంటే అన్ని స్ట్రక్చర్స్ మనం వచ్చేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రాక్టీస్ చేయండి. మీ బర్త్డే కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎవరిదే ఏ సిచ్యువేషన్ అయినా పాస్ట్ సిచ్యువేషన్ మిక్స్డ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం చెప్పాలి. దట్స్ ఆల్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పాస్ట్ ఎబిలిటీ గురించి నేర్చుకుందాం. పాస్ట్ ఎబిలిటీ అంటే ఐ వాజ్ ఏబుల్ టు రైడ్ బైక్. ఐ వాజ్ ఏబుల్ టు స్విమ్. నేను స్విమ్ చేయగలిగాను. పాస్ట్ ఎబిలిటీ ఇది. పాస్ట్ ఎబిలిటీ అనమాట. మనకి కుడ్ కూడా వస్తుంది. ఐ కుడ్ రైడ్ బైక్. నేను బైక్ రైడ్ చేయగలిగాను అలానే వస్తుంది. సమర్థత. కుడ్ యూజ్ చేస్తామంటే ఏంటి? సమర్థత. నేను చేయగలిగాను, అప్పుడు నేను చేయగలిగాను. ఐ కుడ్ రైడ్ బైక్. ఐ కుడ్ రైడ్ మై బైక్. ఐ కుడ్ స్విమ్. నేను ఈదగలిగాను. ఐ కుడ్ స్విమ్. నేను ఈదగలిగాను. అలాగే షీ వాజ్ ఏబుల్ టు వాక్. ఆమె నడవగలిగే స్థితిలో ఉంది. అంటే ఆమె కొన్ని కారణాల వల్ల నడవలేకుండా ఉండొచ్చు. హెల్త్ బాగోక, అనారోగ్య కారణాల వల్ల. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? షీ వాజ్ ఏబుల్ టు వాక్ ఎట్ దట్ టైమ్. ఆ టైంలో ఆమె నడవగలిగే స్థితిలో ఉంది అని చెప్తున్నాం. షీ వాజ్ ఏబుల్ టు వాక్. షీ వాజ్ ఏబుల్ టు ప్లే. ఆమె ఆడగలిగే స్థితిలో ఉంది. దే వర్ ఏబుల్ టు కంప్లైంట్ టు ద పోలీస్. వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. ఐ వాజ్ ఏబుల్ టు కాల్ హిమ్. నేను అతనికి కాల్ చేసే స్థితిలో ఉన్నాను. అతనికి కాల్ చేయగలిగే స్థితిలో ఉన్నాను. అంటే ఈ ఏబుల్ టు అంటే చేయగలిగే ఒక స్థితి. ఓకే, ఇది వాజ్ వార్తో యూజ్ చేస్తే పాస్ట్ ఎబిలిటీ అవుతుంది. దే వర్ ఏబుల్ టు ప్లే. వాళ్ళు ఆడగలిగే స్థితిలో ఉన్నారు. దే వర్ ఏబుల్ టు ఫైట్. వాళ్ళు పోట్లాడగలిగే స్థితిలో ఉన్నారు. ఇలాగా మనం ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీని మనం చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వాజ్ వర్ యూజ్ చేసాము, యూజ్ టు యూజ్ చేసాము, హ్యాడ్ యూజ్ చేసాము, అలాగే ఏబుల్ టు యూజ్ చేసాము, అలాగే కుడ్ కూడా యూజ్ చేసాము. ఈ అన్ని కాన్సెప్ట్స్తో మనకి పాస్ట్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు వరకు అన్ని వీడియోస్లో కూడా మనం పాస్ట్ సిచ్యువేషన్స్ మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్.
ఇది ఫస్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ నుంచి మనకి ప్రెజెంట్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ప్రెజెంట్ ట్రూత్, ప్రెజెంటబిలిటీ ఇవన్నీ వస్తాయి. ప్రెజెంట్ పొజిషన్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి ఇప్పటి వరకు ఏవైతే మనం వీడియోస్ చేసుకున్నామో పాస్ట్‌కి సంబంధించి కరెక్ట్‌గా మంచిగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ప్రాక్టీసే మనకి పర్ఫెక్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ చేస్తుంది. మనం పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి. మనకి చాలా అవసరం కదా ఈ లాంగ్వేజ్. అందుకే మనం నేర్చుకోవాలి. చూడండి కారు డ్రైవ్ చేసినట్టుగానే అంటే మనం రోజు కారు డ్రైవ్ చేస్తే కారు డ్రైవింగ్ ఎట్లా వచ్చేస్తుందో మీరు రోజు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share, subscribe. Thank you.